హలో అండి, నమస్తే. ఇది ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకు తెల్ల జుట్టు అనేది అస్సలకే కనిపించదండి. ఎప్పుడు కావాలన్నా ఇలా చిటికలో మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నా సరేనండి, మీకు ఒక్క తెల్ల వెంట్రుక కూడా వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువండి. మీరు బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, నా హెయిర్ అయితే పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. మీకు ఎక్కడ కూడా వైట్ హెయిర్ వెతికినా కూడా కనిపించదు. మనము రంగు వేసినట్టు కూడా అస్సలకే ఉండదండి. అంత నీట్గా మన హెయిర్ అనేది కనబడుతుంది. వీటి కోసం నేను ఇక్కడ 2 మట్టి ప్రమిదలను తీసుకున్నానండి. మీరు చిన్న సైజు కానీ ఏ సైజు ఉన్నా పర్వాలేదండి. ఇలా మట్టి ప్రమిదలను తీసుకోవాలి. మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నప్పుడు నేను ఇక్కడ 2 ప్రమిదలను తీసుకున్నానండి. మీకు వైట్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఒక్క ప్రమిద అయినా సరిపోతుంది. మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి, ఈ దూదిని కొద్దిగా తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలి. నేను ఇక్కడ మందంగా వెడల్పుగా చేసుకున్నానండి. తర్వాత మరొక ప్రమిదకు కూడా దూదిని ఇలా రెండింటిగా తీసుకొని కొద్దిగా వెడల్పుగా అనేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇవి అన్ని షాప్లో దొరుకుతాయండి. వీటిని అవిసె గింజలు అంటారు. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ మాత్రమే ఒక దాంట్లో, మరికొన్ని అవిసె గింజలు ఉన్నాయి కదండి, మరొక ప్రమిదలో వేసుకోవాలి. ఇలా రెండింటిని వేసేసిన తర్వాత ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటాయండి. వీటిని కలోంజి గింజలు అంటారు. అన్ని కిరాణం స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిని కూడా 1/2 స్పూన్ వరకు మనము 2 ప్రమిదలో వేసుకోవాలి. చూడండి, పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇలా చిన్నగా నువ్వుల ఆకారంలో ఉంటాయండి. నువ్వులు ఉంటాయి కదా, దాంట్లోలాగా కనిపిస్తుంది. ఇలా రెండింటిని ఈ 2 ప్రమిదలో వేసేసిన తర్వాత మనము చిన్న వత్తిలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఆవాల నూనె ఉంటుందండి. ప్యూర్ ఆవాల నూనెను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇది దొరకని ప్లేస్లో మాత్రం నువ్వుల నూనెనైనా యాడ్ చేయవచ్చు. మనము కొబ్బరి నూనెను మాత్రం అస్సలే యాడ్ చేయకూడదండి. ఇలా థిక్గా లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మనము ఈ దూది పూర్తిగా తడిసే విధంగా ఈ ఆయిల్ని వేసేయండి. దూదిని మాత్రం పూర్తిగా ఈ నువ్వుల నూనె కానీ లేదా ఆవాల నూనెలో తడిపేసేయాలి. కింద ఆయిల్ చూసారు కదండి, కొబ్బరి నూనెకు ఈ నూనెకైతే డిఫరెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేసిన తర్వాత మనము వత్తినైతే ఎలా వెలిగిస్తామో అలా ఈ 2 ప్రమిదలను వెలిగించుకోవాలి. ఈ మట్టి ప్రమిదలను ఇలా మధ్యలో పెట్టేసి మీరు 2 గ్లాసులను కానీ లేదా గిన్నెలను పెట్టేసి పైన ఒక స్టీల్ గిన్నెను ఇలా పరుచుకోవాలి. లేదా ఈ మట్టి ప్రమిదలను ఇలా మధ్యలో పట్టే విధంగా పెట్టుకొని మనకి డిస్టెన్స్ని చూసుకొని గిన్నెలను చూసుకొని ఈ ప్రమిదలను పెట్టుకోవాలండి. మనం పెట్టిన గిన్నె అనేది మధ్యలో మిడిల్లో ఉండాలి. అప్పుడే మనకి బ్లాక్ కలర్ హెయిర్ డ్రై అనేది తయారవుతుంది. చూసారు కదండి, ఇలా పెట్టేసామనుకోండి, ఈ వేడికి మనకి ఆ గిన్నెకు పూర్తిగా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇలా ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసానండి. అప్పుడే మనకి హెయిర్ డైకి సరిపోయేంత కలర్ అనేది వస్తుంది. మీకు 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. గిన్నె అనేది మరీ వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ని పట్టి ఇలా గిన్నెకు ఈ బ్లాక్ కలర్ అనేది వస్తుందో లేదో చూడండి. చూసారు కదండి, నేను ఒక 10 మినిట్స్కే మనకి గిన్నెలో కొద్దిగా బ్లాక్ కలర్ అనేది వచ్చేసింది కదా. ఇలా ఒక 1/2 అవర్ పెట్టేశారనుకోండి, మనకి ఎంత కావాలనో అంత బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నా హెయిర్కి సరిపోయినంత బ్లాక్ కలర్ వచ్చేసిందండి. అందుకే నేను ఇక్కడ ఆపేసాను. చూసారు కదండి, మీకు మరీ ఎక్కువగా కావాలన్నా కూడా టైం అనేది తీసుకోండి. అప్పుడు దూది అనేది పూర్తిగా కలర్లోకి వచ్చేసింది. పూర్తిగా కాలేంత వరకు పెట్టుకున్నా కూడా మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కూడా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా మనము ఒక్కసారి అప్లై చేసామనుకోండి, ఈ కలర్ పోవడం చాలా కష్టమవుతుంది. చూడండి, ఎక్కడ అంటినా కానీ ఆ కలర్ అనేది చాలా త్వరగా పోదు. హెయిర్కి అప్లై చేసినా కానీ బట్టలకు అంటినా కానీ ఈ కలర్ అనేది అంత త్వరగా పోదు. కాబట్టి మనకి ఇది హెయిర్ డైగా చాలా బాగా పనిచేస్తుందండి. అప్పటికప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మన తలలో ఉండే వైట్ హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయాల్సిన పని కూడా ఉండదండి. మనము హెయిర్కి అప్లై చేసిన తర్వాత చాలామంది హెడ్ బాత్ చేస్తారు కదా, అలాంటిది అవసరం కూడా ఉండదు. ఇది న్యాచురల్ది కాబట్టి మనము హెడ్ బాత్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎన్ని రోజులైనా మనము హెడ్ బాత్ చేయకుండా ఎన్ని రోజులు ఉన్నా సరేనండి, కలర్ అనేది అదే కలర్లో కనిపిస్తుంది. ఇలా గిన్నెను మనం ఒక స్పూన్తో మొత్తం ఆ కలర్ని ఒక దాంట్లోకి తీసుకోండి.
మీ హెయిర్కి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోండి. మిగతాని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఇది అసలుకి బూజు పట్టే అవకాశం ఉండదు, పాడయ్యే అవకాశం అస్సలకే ఉండదు. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా హెయిర్కి వేసుకోవచ్చు. చూడండి, ఈ బ్లాక్ కలర్ అనేది అస్సలకే పోదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని పెట్టి రుద్దుతూనే అప్పుడు మాత్రమే ఈ కలర్ అనేది పోతుంది. ఈ బ్లాక్ పొడిని ఇందులో వేసిన తర్వాత మీరు కొబ్బరి నూనెను కాకుండా నువ్వుల నూనె కానీ ఆవాల నూనెను మాత్రమే వేయండి. అప్పుడే కలర్ అనేది ఇలా థిక్గా డార్క్గా కనిపిస్తుంది. మనము హెయిర్కి అప్లై చేసినా కూడా మనకి ఈ నలుపు అనేది అస్సలకే పోదు. ఇక్కడ నువ్వుల నూనెను కానీ ఆవాల నూనెను ఒక చిన్న స్పూన్ మాత్రమే వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. మనకి కలర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి, మనం ఇలా చేత్తో అన్నప్పుడే మనకి నల్లగా బ్లాక్గా థిక్గా ఉంటుందండి. హెయిర్కి కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. మన హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి కనిపిస్తుంది. చూడండి ఎంత డార్క్గా ఉందో. అంత త్వరగా కూడా ఈ కలర్ అనేది పోదండి. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనము హెయిర్కి కలర్ వేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనము వెంటనే హెడ్ బాత్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా మన హెయిర్కి కానీ మన హెడ్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలకే రావండి. మీరు బయట కొన్న వాటికి ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటికి తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుందండి. ఇవి న్యాచురల్వే కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్తో అయితే మన హెయిర్కి చాలా బాగా అప్లై చేసుకోవచ్చండి. మీరు బ్రష్ని కానీ లేదా ఇలాంటి పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో కలర్ని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, నాకైతే ముందటి భాగంలో వైట్ హెయిర్ అనేది వచ్చేసింది. వెనుక భాగంలో కూడా కనబడుతుంది కదండి వైట్ హెయిర్ అనేది. ఇప్పుడిప్పుడే మనకి హెయిర్ అనేది వైట్ కలర్లో వస్తున్నప్పుడు ఇలా కలర్ని వేసుకొని మనము ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చండి. మనం ప్రిపేర్ చేసిన దాన్ని ఇలా టూత్ బ్రష్కి అప్లై చేసేసి ఎక్కడైతే మనకి వైట్ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో నుంచి నేను స్టార్ట్ చేశానండి. నాకైతే ముందటి భాగంలో ఎక్కువగా వైట్ హెయిర్ అనేది కనబడుతుంది కదా, ఇలా హెయిర్కి మనము బ్రష్తో పూర్తిగా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం కూడా చాలా సులువండి. ఎవ్వరి సహాయం లేకుండా ఇంట్లో ఒక్కరమైనా సరేనండి మన తలలో ఉన్న వైట్ హెయిర్ని మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చు. బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము ఎన్నో రకాలవి తీసుకుంటామండి, అవి అంత న్యాచురల్వి కావు. అంతేకాకుండా మనకి హెయిర్కి కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అనేవి వస్తాయండి. ఇలా ఇంట్లోనే మీరు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవటం కానీ లేదా కొన్ని రోజుల పాటు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి రావటమే కాకుండా మనము రంగు వేసినట్టు కూడా అస్సలకి అనిపించదండి. పూర్తిగా న్యాచురల్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదండి, నా హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారిపోయింది. వైట్ హెయిర్ అనేది మీకు ఒక్కటి కూడా అస్సలకే కనిపించదు. ఇది మనము ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని మనం కొన్ని సంవత్సరాల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకుంది అస్సలు పాడవదండి. ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఈ హెయిర్ కలర్ని అప్లై చేసుకోవచ్చు. చూసారు కదండి, వైట్ హెయిర్ అనేది మీకు వెతికినా కూడా కనిపించదని చెప్పాను కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.